సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ ఆస్తుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. గతంలోనే ఈ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ చెరో 38% అంటే మొత్తంగా 76% వాటా ఉంది. మిగిలిన వాటాలు కాంగ్రెస్ నేతల పేరుతో ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. న్యూస్ పేపర్ల ప్రచురణ కోసం ఇచ్చిన భూమిని అప్పటి యూపీఏ ప్రభుత్వం తమ పార్టీ కోసం బదలాయించుకుందని ఆరోపించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ నిధుల చెల్లింపులో కూడా అక్రమాలు జరిగాయన్నారు. ఈ కేసుపై సోనియా, రాహుల్ గాంధీ కోర్టులను ఆశ్రయించినా విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించాయి. 2019లో 64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2023లో మరో 751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడు మొదలుపెట్టింది ఈడీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ ఆస్తుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. గతంలోనే ఈ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వారిద్దరికీ చెరో 38% అంటే మొత్తంగా 76% వాటా ఉంది. మిగిలిన వాటాలు కాంగ్రెస్ నేతల పేరుతో ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. న్యూస్ పేపర్ల ప్రచురణ కోసం ఇచ్చిన భూమిని అప్పటి యూపీఏ ప్రభుత్వం తమ పార్టీ కోసం బదలాయించుకుందని ఆరోపించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ నిధుల చెల్లింపులో కూడా అక్రమాలు జరిగాయన్నారు. ఈ కేసుపై సోనియా, రాహుల్ గాంధీ కోర్టులను ఆశ్రయించినా విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించాయి. 2019లో 64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2023లో మరో 751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడు మొదలుపెట్టింది ఈడీ.